సీన్లన్నీ తీశారని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? విన్నా నేను కూడా విన్నా చూశాను విన్నాను అంతా అనుకోవాలి. ఇది ఆ ట్రోల్ చేసేవాళ్ళు కానీ ఎవరు సరే నిజమే అయ్యింది, ఏదో అయ్యింది. సినిమా హీరో అన్న తర్వాత బిజీ అవుతాడు. ఆ మాత్రం దాకా ట్రోల్ చేయడం, ప్రభాస్ గారు అందులో లేకుండా డూపు మాత్రం వచ్చి చేస్తున్నాడు అనడం అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి, ఇలాంటివి మానుకోండి. లేదనుకో ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, నాలాగే గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు అనమాట. కాబట్టి దయచేసి ఎప్పటి నుంచైనా సరే అందరూ మానేయండి. ప్రభాస్ అన్నే వచ్చి చేస్తాడు. అవును డూపు చేసింది ఎక్కడ కొన్ని సీన్లు మాత్రమే, అంటే అతను లేని టైంలో పక్క నుంచి వెనక నుంచి ముందు నుంచి అట్ట కొనుక్కుని. కానీ ఫైట్లు, డ్యాన్సుల్లో, రొమాన్స్లు, కామెడీలు, డైలాగుల్లో ప్రభాస్ గారే వచ్చి చేసిపోయారు అనమాట. నేను చూసే దగ్గరుండి రాజస్థాన్ సినిమాకి 3 నెలలు పోయినా జూనియర్ ఆర్టిస్ట్గా నేనే. రోజుకి 300 నేను పోయినా. కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్గా పోయినోడుగా చెప్తానా, ప్రభాస్ అన్న దగ్గర నుంచి చూసా. ఆ లుంగి కట్టే సీన్లు ఉంటుంది భయ, ఆ లుంగి కట్టే సీన్లు అయితే ప్రభాస్ అన్న కంటే ఆ లుంగి కట్టే డ్యాన్స్ చేస్తాడు, అన్న ఇచ్చి పడేసాడు మాస్క్ అయితే. ఇంకా ఈ సినిమాలో అయితే హర్రర్ సీన్లు అయితే అదే అక్కడ టూపని అందరూ. బ్రో ట్రోలర్స్కి ఏం చెప్తారు మీరు? అదే ట్రోలర్స్ ఏంటంటే వీళ్ళు మానుకోవాలి, అదే మానుకోవాలి అంటే ట్రోలర్స్ ఇంకా మానేయాలి. అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా మీరు కూడా ఒప్పుకుంటున్నారా డూప్ ని పెట్టి చేస్తారని చెప్పి? కరెక్ట్, కొన్ని సీన్లు డూపులు ఉండరు, కొన్ని సీన్లు అంతే. అన్ని దగ్గర లేడు, ఉన్నాడు డూప్ అయితే ఉన్నాడులే. కానీ మెయిన్ సీన్లో డూపు లేడు, కొన్ని సీన్లో మాత్రం ఉన్నాడు. తెలుసుకోండి, మారిపోండి, మానుకోండి ట్రోల్ చేయడం. ఎందుకంటే పండ్లు ఇచ్చే చెట్టు మీదే రాళ్ళు పడతాయని పాతకాలం సాబితుందన్నమాట. మానుకోవాలి, ఇది మానుకోవాలి. లేదంటే తెలుసు కదా, ఇంకా ప్రభాస్ అన్నకి ఫ్యాన్స్ ఉన్నాం. ఆయనకి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్. ఆయన సినిమాలు సినిమాలు కాదు, ప్యాన్ ఇండియా సినిమాలు కాదు, ప్యాన్ వరల్డ్ సినిమాలు. ఆయనవి గల్లీ సినిమాలు కాదు, ఢిల్లీ సినిమాలు. రాధేశ్యామ్ లాగానే రాజేశాబ్ కూడా ఫ్లాప్ అయితే అంటున్నారు అందరూ. కాదు, ఇంకా ప్రభాస్ అన్న సినిమాలు ఏ సినిమాలు ఫ్లాప్ కావు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు చెప్తున్నా, ప్రభాస్ గారి సినిమా ఒక్క సినిమా ఫ్లాప్ అయినా సరే ఈ ఇండియా వదిలి, ఈ దేశం వదిలి వెళ్ళిపోతా అంతే నేను. తీసుకోరు ఎవరు